వ్యాపారస్తులకి ఈ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ జాగ్రత్తలు చెబుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే దీపావళి పండుగ వస్తే అందరూ దీపావళి టపాసులు కాలుస్తారు. కాల్చేటప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు బాగా. కానీ చిన్నపిల్లలు కాల్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దగ్గర ఉన్నారా, జాగ్రత్తగా ఉన్నారా, తగిన జాగ్రత్తలు చూస్తున్నారా, ఒంటి మీద వేసుకున్న బట్టలు సరిగ్గా ఉన్నాయా లేవా, అవి కాలితే వెంటనే అడ్డుకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాని గురించి పెద్దవాళ్ళందరూ పిల్లలు దగ్గర పెట్టుకొని ముఖ్యంగా ఈ దీపావళి ముందు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా. అలాగే కుర్రవాళ్ళు కూడా వాళ్ళ యొక్క హుషారులో, వాళ్ళ వయసులో, యవనంలో వాళ్ళకి తెలియదు ఏం జరుగుతున్నది. ఎంతోమంది ఈ దీపావళికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. కనుక ఆ 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎంతోమంది ప్రాణాలని వాళ్ళ యొక్క భాగాల అవయవాలు కూడా దెబ్బతిండి. కళ్ళు పోతే ఎందుకు మనకి జీవితకాలం బాధపడాల్సింది. ఎంతోమందికి ఆ రవల కళ్ళలో పడి చేతులు పట్టుకుని కాలుస్తూ ఉంటారు. చేతులు వేళ్ళు పోయి రకరకాలుగా ఈ దీపావళి పండుగ వచ్చినట్టే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ దీపావళి మందులు టపాసులు కాల్చేయడం మాత్రం చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ దీపావళి టపాసుల షాపులు అందరూ ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకొని చేయాలి. ఎందుకంటే అనుమతి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వచ్చి పరిశీలిస్తారు. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి ఆ షాపులకు తగిన జాగ్రత్తలు, తగిన భద్రతలు తీసుకోబడ్డాయా లేదని పరిశీలించిన మీద వాళ్ళకి అనుమతి ఇవ్వబడుతుంది. సో అనుమతి లేకుండా చేస్తే ఇవన్నీ లేకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలు నివారించే దాని కొరకే ఈ యొక్క అనుమతులు తీసుకోవాలని రూలు పెట్టినారు. ఖచ్చితంగా ఎవరైనా షాపులు నడపాలా, వ్యాపారాలు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుమతులు తీసుకుని నిర్వహించవలసింది. లేదా అలా లేకుండా నిర్వహణ చేసి ఇతర ప్రమాదం జరిగితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా మాత్రం మర్డర్ కేసులు నమోదు చేయబడతాయి. ఖచ్చితంగా మాలో ఏదో చిన్న కేసు కాదు, అరెస్ట్ చేసి ఖచ్చితంగా జైలు పంపించబడింది. వ్యాపారస్తులు ఏముందులే, ఎవరు చెప్తారులే, వీళ్ళు చెప్తారులే, వదిలేద్దాంలే, ఎవరో రాజకీయం చెప్తాము, పట్టించుకోలేరు కాదు. జరిగితే మాత్రం ఖచ్చితంగా మాత్రం సీరియస్గా పరిగణించబడుద్ది. ఇది మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులు జాగ్రత్తగా మనసులో పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు తీసుకొస్తారు. ఇది 4 ఎక్కడో సరే నెల్లూరు పోయి లేకపోతే ఒంగోలు పోయి ఎవడో అక్కడ అనుమతి ఉన్నటువంటి షాపుల దగ్గర తెచ్చుకొని పెట్టేసుకుని అమ్మేసుకుందాం ఉంటారు. ఏమి ఇప్పుడు దీపావళి మందులు కాల్చేటప్పుడు ఎక్కువ తెచ్చుకుని కాల్చేటప్పుడు ఆ రవ్వపోయి ఆ మందు వాటిలో పట్టణానే తగలబడి ప్రమాదాలు జరిగింది. ఇందులో అనుమతి లేకుండా ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని అమ్ముకుంటామంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాపారం చేసినా కానీ, అనుమతి లేకుండా చేసినా కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అందువల్ల అందరూ కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా దీపావళి పండుగ సంతోషంగా ప్రశాంతంగా చేసుకోవడానికి సహకరించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాము.